పసుపు పంట సాగు చేయడం ఒక ఎత్తు అయితే పంట కోసిన తర్వాత దాన్ని మొత్తం ఎండబెట్టి ఉడకబెట్టి పాలిషింగ్ చేసి మార్కెట్ లో అమ్మేంత వరకు కూడా ఒక ఎత్తుగా ఉంటుంది. నమస్తే భార్గవ్. నమస్తే అండి. ఈ పసుపు మనం ఒక ఎకరాకి సాగు చేస్తే ఎంత దిగుబడి వస్తుంది? మనకు సుమారుగా చూసుకుంటే యావరేజ్ గా 20 నుంచి 25 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. 20 నుంచి 25 క్వింటాలు మంచిగా దిగుబడి వెళ్తే 30 నుండి 35 క్వింటాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పసుపు పంట మన రెడీ అయిన తర్వాత ఎట్లా హార్వెస్టింగ్ ఎట్లా చేస్తారు? ఎక్కువ మట్టికి కొంకీలు అనేది ఉంటాయండి ఇంపవి. అవి మనకు మగవాళ్ళేమో ముందట తీస్తూ ఉంటారు, ఆడవాళ్ళు వెనుక కొమ్ముని మండని సపరేట్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకు కొమ్ము అంటారు. తల్లిపిల్లక వేరుపిల్లక రెండింటిని సపరేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సపరేట్ చేసిన తర్వాత ఎట్లా నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సపరేట్ చేసి వాళ్ళకి మనకు ట్రాక్టర్లో డమ్ చేస్తూ ఉంటారు. అది తీసుకొచ్చుకొని మనం ఒక దగ్గర కల్లాలో కానీ ప్లాట్ఫామ్ లో కానీ ఒక దగ్గర పోసేసుకొని నెక్స్ట్ 1-2 days లోనే మనం దీన్ని ఏం చేస్తామంటే మనం ఉడకబెడతారు, బాయిల్ చేస్తూ ఉంటాం, ఉడకబెడతా ఉంటాం. ఎట్లా ఉడకబెడతారు? మనకు వచ్చేసి ఒకప్పుడు అంటే సాధారణ పద్ధతిలో మనకు కడాయిలలో ఉడకబెట్టేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. మనకు డ్రమ్ము స్టీమ్ అనేది ఉంటుంది. ట్రాక్టర్ తో ఆపరేటెడ్ మనకి స్టీమ్ ఆపరేటెడ్ బాయిలర్స్ ఉన్నాయి. దాని ద్వారా మనకి ఇప్పుడు ఉడకబెడతా ఉన్నాం. ఒకేసారి ఎంత ఉడకబెట్టవచ్చు? ఒకేసారి ఒక డ్రమ్ములు వచ్చేసి 350 నుంచి 400 కిలోలు పచ్చి పసుపు పడుతుందండి. మొత్తానికి మిషన్ లో ఎన్ని డ్రమ్ములు ఉంటాయి? మొత్తానికి 4 డ్రమ్ములు ఉంటాయి. మనకు ఎంతసేపు టైం పడుతుంది ఒకసారి ఉడకబెట్టాలంటే మనకు 100 degrees టెంపరేచర్ అందులో వచ్చిన తర్వాత ఆవిరి మనకి ఎందులో అయితే మనకి స్టీమ్ వస్తుందో, స్టీమ్ వచ్చేటప్పుడు ఒక 10 to 15 minutes వరకు మనకి ఈ కొమ్ము అనేది బాయిల్ అయిపోతుందండి. ఉడకబెట్టిన తర్వాత మనము దీన్ని సన్ డ్రై చేయాలండి. సన్ డ్రై మినిమం 10 to 15 days వరకు ఉంటుంది. అది మనకు ఏప్రిల్ లాస్ట్ మే వచ్చేసరికి 10 days లోనే డ్రై అయిపోతూ ఉంటుంది. తర్వాత మనం పాలిష్ చేస్తూ ఉంటాం. ట్రాక్టర్ ఆపరేటెడ్ పాలిషర్స్ ఉంటాయి. దాని ద్వారా మనము ఇది ఏదైతే ఇది ఉందో ఇది పూర్తిగా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఇట్లా ఉండదు, పాలిషింగ్ చేస్తే ఎల్లో అవుతుంది. నార్మల్ చేతిలో కట్టుకున్నాడు పసుపు కొమ్ములు ఎట్లుంటే అట్లా అయితే సేమ్ అట్లా మనకు ఎల్లో కలర్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంత కెపాసిటీ తోటి పాలిషింగ్ చేయొచ్చు? ఒకటేసారి ఎన్ని క్వింటాలు చేయొచ్చు? ఒకటేసారి 4 నుంచి 6 క్వింటాల వరకు మనము పాలిష్ చేయొచ్చు. ఈ పాలిష్ వచ్చేసి మనకి సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్ 2 విధాలుగా ఉంటాయండి. సింగిల్ పాలిష్ వచ్చేసి మనకు 30 minutes వరకు పాలిష్ చేస్తారు. డబుల్ పాలిష్ వచ్చేసి 45 to 50 minutes వరకు పాలిష్ చేస్తారు. తర్వాత మార్కెట్ లో గంజికి తీసుకొని అక్కడ ఈనాం పద్ధతిలో మనకు మార్కెటింగ్ జరిగింది. ఎంత అమ్ముతున్నారు అక్కడ? ఎంత పోతుంది రేటు? ఒకప్పుడు అంటే మనకి జనవరిలో చూసుకుంటే 14,000-15,000 16,000 కూడా పోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే మనకి 8,000-9,000 మధ్యలోనే రేటు క్వింటాల్ ఉంది.